చాలామంది పనికిమాలిన వాళ్ళకి నేను చెప్పే మాట ఒకటుంది. మీరు ఎప్పుడైనా విమర్శించేటప్పుడు కొద్దిగా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి కోసమే మాట్లాడండి. ఎందుకంటే ఆ వ్యక్తి నమ్ముకున్న వృత్తి ఆయన సృష్టించింది కాదు. ఆయన అబ్బసొత్తు కాదు. అలాంటప్పుడు ఆ యొక్క విద్యని అవమానపరిచే విధంగా మీరు మాట్లాడిన ప్రతిసారి కూడా తర్వాత ఆ విద్య మన యొక్క పూర్వీకుల జ్ఞానం అని మర్చిపోయి మాట్లాడుతున్నారు. అది గురువులైనా సరే, మతాచారులైనా సరే, మేధాశక్తులు మేధావితనం కలిగినటువంటి ప్రముఖులైనా సరే. గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం అనేది ఉన్నాది గాబట్టే ఋషులు చెప్పారు. మీరు వేదాంగమా లేకపోతే వేదాల్లో ఉందని కాదు. ఋషులు చెప్పారది. అది మీరు తెలుసుకోండి. విమర్శించే ప్రతి ఒళ్ళకి చెప్పేది ఒకటే. నువ్వు విమర్శించిన తర్వాత చాలా పూజా విధానాలు జ్యోతిష్యం ద్వారే టెంపుల్స్‌కెళ్తాయి. హిందూ మతానికే